చెరువు బయటికి తీసినందుకు ఆ చెరువు దాదాపు 2000 కోట్లు. 2000 కోట్లు అంటే తక్కువ పైసలా? కోడి చెరువుది అదంతా లంగేసి ఉన్నారు నాయన. ఇంకా సానున్నాయన ఈ కథలన్నీ బయటికి తీస్తాం. వాళ్లకు మనోళ్ళు వత్తాసు పలుకుతున్నారు. ఇంకా ఇప్పటిదాకా మేము చెప్పినాం, ఇప్పటిదాకా వాళ్ళ యాక్షన్ కూడా తీసుకోలే. నిన్న కంప్లైంట్ కూడా రేజ్ చేసినాం. ఎంత గలీజ్ గా మెసేజ్ పెడుతున్నారంటే మా మిత్రులు వస్తేప్పుడు ఇంతకుముందు మా రమేష్ కి మేము మాట్లాడుకుంటా మనోళ్ళకి ఏందన్నా సోయి వస్తలేదని. మనోళ్ళు అందరూ అబ్జర్వ్ చేస్తున్నారు. లేచే టైంలో లేస్తారు, బరాబర్ తిరగబడే టైంలో తిరగబడతారు. కానీ వాళ్ళేమో మూకుమ్మడి దాడి జరుగుతున్నది. వీళ్ళందరూ కలిసి ఒక దగ్గర ఉన్నారు. ఇప్పుడు ఇంతగానం తీసి బయట పెట్టినప్పుడు గట్ల ఒక 10 భూములు బయట పెడితే తెలంగాణలో మొత్తం విద్య ఒక్క 2-3 రాజకీయ నాయకుల ఇళ్ల మీద కనుక నిజంగా రేడ్ చేయగలిగితే తెలంగాణలో మొత్తం అందరికీ కేజీ నుంచి పీజీ వరకు ఉచిత విద్య ఇవ్వచ్చు. ఆ సిచ్యువేషన్ అంత ధనము వీళ్ళ దగ్గర నేను ఉట్టిగా పరాశకంగా మాటలు చెప్తలేను. కానీ కొన్ని తీస్తాం మీకు. ఇప్పుడు మేము అది తీసింది నువ్వు ప్రాజెక్ట్ చేస్తే ఏ ఉట్టిగా కూర్చుంటే 2000 కోట్లు ఎక్కడ పోవు గవర్నమెంట్ కు. ఏది ఇప్పుడు పవన్ కళ్యాణ్ కబ్జా చేసినటువంటి భూమి సంగతి చెప్తున్నా. అది బయట పడాల్సిన అయ్యే వరకు ఊకునే ముచ్చటే లేదు. మేము చెప్తున్నాం మా మీద కేసులు పెట్టుర్రి, ఆ భూమి అయినా తీసుకోర్రి. ఈ రెండిట్లో ఏదో ఒకటి జరగాలి. ఇది ఒకటి ఇదే కాదు, దాంతో ఇక మొత్తం తీస్తున్నాం. హైదరాబాద్ లో ఈ భూదందాలు మొత్తం చేసుకుంటా, రియల్ ఎస్టేట్ దందాలు చేసుకుంటా, చెర్లల్లా పెద్ద పెద్ద వెంచర్లు చేసి 1000 కోట్లు 1,00,000 కోట్లు సంపాదించుకుంటా ప్రజలకు మాత్రం క్షేత్రస్థాయిలో ఉన్నటువంటి వాళ్ళకు పంతులకు బాత్రూములు లేవు, చాకు పీసులు లేవు. మా గదలని ఎప్పుడో 95లో రాసిండు. తెలంగాణముల బడులే లేవు, ఉన్న బడులకు భవంతు లేదు, వానకాలము ఎండకాలము వారం రోజులు సెలవు దినాలే. చెట్ల కింద మా పోరగాళ్ళు రా నీడ తిరిగినట్టు తిరుగుతుంటారు. పోరలు వస్తే పంతులు రాడు, పంతులు వస్తే పోరలు రారు, పోరలు పంతులు ఇద్దరు వస్తే రాయనికి మా సారు గారికి చాకు పీసు లేదో దగాపడ్డ నా తెలంగాణము గుండె సప్పుడినుడో అని 96లో మొట్టమొదటి నవరంగ్ టాకీస్ కాడ పాడింది. ఇప్పటికీ గవే పాడుకోవాల్సి వస్తున్నది. ఆఖరికి ఎంత ఘోరం అంటే హైదరాబాద్ సిటీ సెంటర్ లో ఉన్నటువంటి బడులల్లా, హైదరాబాద్ ఒకటే కాదు క్షేత్రస్థాయిలో కాడ కూడా బడులు గాంజాయి అడ్డాలుగా తయారైనాయి. సాయంత్రప్పుడు ఆయన వాచ్మెన్ లేరు, తీసేసిరు కదా. మందు సీసాలు పొద్దుగా లేవగానే పంతులకు జర నేను తప్పు చెప్తే మీరు కరెక్ట్ చేయండి, ఎందుకంటే మేము చూసినాయి కాబట్టి చెప్తున్నాం. పొద్దుగాల పంతులు పాఠాలు చెప్పేందుకు బడికి పోతే వాళ్ళకు దర్శనం ఇచ్చేది క్లాస్ రూమ్లలో ఏంటంటే బీరు సీసాలు, బిస్కీ సీసాలు. బగ్గ తాగితే వాళ్ళు అక్కడనే తాగి వాంతికి చేసుకుంటే వాంతికి ఉంటది. వానికి ఆ రాత్రి ఇది వస్తే ఇది నేను చూసినా బడులలో చూసినా కాబట్టి చెప్తున్నా. ఆఖరికి పంతులు చిప్పుడుగట్ట పట్టుకొని సాఫ్ చేస్తున్నారు. గీ పనులు చేయాలి పంతులు. మాట్లాడితే పంతులు దొంగలు. అరే 1-2% అక్కడిక్కడ ఉండొచ్చు. మీరైతే రాజకీయ నాయకులు 100% దరిద్రులే కదా. 1-2% ఉండొచ్చు దొంగలు, కానీ పాఠాలు చెప్పని దొంగలు ఉండొచ్చు. కానీ మొత్తం ఉపాధ్యాయులను మొత్తం దొంగలుగా చిత్రీకరించి వీళ్ళు పాఠాలు చెప్పారు. క్లాసులకు ఎందుకు వస్తలేరు? ఎవరైనా ఏ పరువు ఉన్నోళ్ళైనా కానీ మన ఇళ్ల పిల్లలను బాత్రూమ్ లేకుండా బజాట్లను చెట్ల పంట బొమ్మని పంపుతామా? ఇవాళ కాలం ఉన్నది అట్లా. పరువుకు చచ్చిపోయి పిల్లలు నాడు పంపుతున్నారు, లేకపోతే ఇంట్లో కూర్చోబెడుతున్నారు. కనీసం గవి కూడా ఇవ్వలేకుండా. ఎందుకు భూములకు ఇవి చెప్తున్నా అంటే పైసలు మొత్తం వాళ్ళు తింటున్నారు, ప్రజలకు మాత్రం నా దగ్గర ఏం లేదు, ఏం పాడైంది. ఢిల్లీకి పోతే మమ్మల్ని దొంగ లెక్క చూస్తున్నారు, అన్ని కాలి బిందెలేనే. ఇగో గీ ముచ్చట మాట్లాడుకుంటా, మనల్ని పరాష్కాల మాటలతో మాట్లాడిపించుకుంటా, వాస్తవాలను కప్పిపుచ్చి మన బడులను పేదోళ్లకు ఇవాళ ప్రభుత్వ బడులు తప్ప వేరే దిక్కే లేదు. ఈయనట ఇప్పుడు ఏ వీటికేం లేదు, బస్సులు పెట్టి ఇంటికి తీసుకుపోతారట. ఉన్న బస్సులే ఊర్లలోకి పోతున్నాయా? అన్ని ఊర్లకు తెలంగాణలో బస్సులున్నాయా? అదో మన ఆగేసి వచ్చిండు గాడికి వెళ్ళి వాళ్ళ ఊర్లో వాళ్ళే ఒక 2-3 యూత్ కలిసి ఆయన కూడా పిలిపించిన, గద్వాలకి వెళ్ళి పిలిపించిన. ఇప్పుడు సర్పంచ్ అయిండు, జర మీరు కూడా రాండ్రి. వాళ్ళ 2-3 యూనివర్సిటీకి వెళ్ళి ఇక్కడ చదివిన వాళ్ళు పోయి వాళ్ళ బడిని కూడా ఎట్లా డెవలప్ చేసి ఎంత ఇబ్బందులు అవుతున్నాయని. అసలు మామూలు మనుషులకే కింది దాకా పోయేటందుకు బస్సులు లేవు. ఇంకా ఈయనట విద్యార్థులకు అందరికీ ఇంటికాడికి పోయి తీసుకుపోతారట. ఏంది ఏం తమాషా ఏంది అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లా కంప్యూటర్ లో చూపించుకుంటే ఇట్లా చూపిస్తాడే మొత్తం. అదే వెనకట చూపించింది కదా, మన హైదరాబాద్ ను చూపించుకుంటా మూసి సుందరీకరణ చేస్తా అని పెద్ద పెద్ద స్టీమర్ల బొమ్మలు పెట్టిండు. అలా అసలు స్టీమర్లు పోతాయా? యాడికెళ్ళి పోతే స్టీమర్లు? అవి బొమ్మలు పెట్టి చూపించిండు. నేను రేవంత్ రెడ్డి చూసి అబ్బా గింత ఉంటుందా? మా ఊళ్ళంతా ఊర్లలో ఉండే అందరూ అబ్బా అట్లా పడి మనం పోవాలి కావచ్చుగా, పెళ్లి కాగానే మన హనీమూన్ అల్లనే చేసుకుందామని ఓడి ఇట్లా ఒక అంత అద్భుతంగా చూపించుడు. యాడికో మనం అమెరికా పోలేం కానీ మాట్లాడితే అమెరికాలో పక్క రాష్ట్రంతోనే పోటీ పడలేవు నువ్వు అమెరికాల గురించి. నేను ఇస్తాన్బుల్ చేస్తా ఆయన అనిపోయింది, ఇప్పుడు ఈయన అంటున్నాడు కొత్తగా. గడికోసారి నేను 500 మందిని మొన్న ఎక్కడ పంపించినట్టు బయట దేశాల్లో పంపించి అక్కడ బడులు ఎట్లున్నాయో
మొత్తం చూసి అధ్యయనం అట. ఉన్న బట్టలను కథం పట్టిస్తున్నావు, నువ్వు బడుల కాడికి ఎందుకు పంపిస్తున్నావు? ఈ విహారయాత్రలేంది? ఆ పోయినోళ్ళు మా వాళ్ళు అధ్యాపకులు ఉంటే పాపం ఏదో చూసి వచ్చినట్టు ట్రిప్పులు కొట్టించినట్టే లెక్క ఉన్నది. కానీ ఈ వాస్తవాలన్నీ జనానికి ఉన్నది ఉన్నట్టుగా ప్రజలకు చెప్పి ఈ ప్రభుత్వం మీద, ఈ ముఖ్యమంత్రి మీద, ఈ ఎమ్మెల్యేల మీద జనము క్వశ్చన్ చేయాలి, తిరగబడాలి. అన్ని ఇష్యూస్లలో ఎక్కడేసిన గొంగడు అక్కడనే ఉన్నది. కానీ అన్నిటికన్నా ప్రమాదమైంది ఏంటంటే ఈ దేశ భవిష్యత్తు తరగతి గదులనే నిర్మాణం అవుతుందని చెప్పి పెద్ద మనుషులు చెప్పిపోయారు. ఇవాళ ఆ తరగతి గదులనే కథం పట్టించే ప్రయత్నం జరుగుతున్నది. ఆ మాత్రం అరాకొర అక్కడెక్కడో చదువుకునేటువంటి స్టేజ్ వచ్చిన కాడ ఇప్పుడు ఆయనతో కూడా 28% అట ఇప్పుడు ఖాళీ ఉన్నటువంటి దానివల్ల 28% ప్రభుత్వ పనులు ఉన్నారు. మిగతాలు మొత్తం ప్రైవేట్లకే పోతున్నట. 26, 74% ప్రైవేట్. అంటే ఎంత మంది మీద భారం పడుతున్నది? కేవలం వీళ్ళు ప్రైవేట్ వాళ్ళ దగ్గర కుమ్మక్కై పర్సంటేజీలు తీసుకొని, ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్ దగ్గర పర్సంటేజీలు తీసుకొని వాళ్ళే ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్లు పెట్టి, అపోలో హాస్పిటల్ బరాబర్ అయిన వాటా ఉన్నది, మెడికేర్ కూడా వాటా ఉన్నది, ఆయనకు 100% వాటా ఉన్నది, ముఖ్యమంత్రికి, ప్రతి ఎమ్మెల్యేలకు వాటాలు ఉన్నాయి. ఈ వాటాల సంగతి ఏంటిది? జనం ఎందుకు ఇప్పుడు కాక్రోచ్ అని మొన్న ఒక చిన్న ఏదో పెట్టంగానే మొత్తం దేశమంతా కదిలింది కదా. ఇవో ఈ అన్రెస్ట్ దీంతోనే ఎక్కడో దగ్గర తిరగబడాలి. కానీ ఎవరికి చెప్పుకోవాలి? ఈ తిరగబడితే ఆపోజిషన్ వాళ్ళు కూడా వాళ్ళతో కలిసే ఉన్నారు. ఇప్పుడు మాట్లాడినాక ఈ వేదిక మీదకి వాళ్ళు ఇండిపెండెంట్ ఆర్గనైజేషన్ వాళ్ళు వచ్చారు, కొద్దిగా అటో ఇటో ఉన్న వాళ్ళు వాస్తవాలు మాట్లాడే వాళ్ళు వచ్చారు. పార్టీలను పిలిచినావు అనుకో, అవు మరి పోయినసారి నువ్వేం చేసినావు అనాల్సి వస్తుంది. నువ్వు దేశంలో నువ్వేం చేస్తావు అని ఆయన అనాల్సి వస్తుంది. ఆ పెద్ద మనిషి ఉన్నాడు ఇప్పుడు దేశంలో పెద్ద మనిషి, మొన్న హిందువులే నిన్న మొన్న ఎక్కడో చదివినది అది. వీళ్ళు మొత్తం అసలు దేశంలో ఐఐటీలు, మోస్ట్ ప్రెస్టీజియస్ యూనివర్సిటీస్, ఐఐఎంలు, ఐఐటీలు, ట్రిపుల్ ఐటీలు, టెక్నికల్ సైడ్ ఉన్నటువంటి యూనివర్సిటీల మీద ఒక ఆర్టీఐ వేస్తే 129 ఇన్స్టిట్యూషన్లలో ఏదో 75, 78 వాళ్ళు మాత్రమే మళ్ళా తిరిగి రిపోర్ట్ ఇచ్చారు. వాళ్ళు ఆర్టీఐ కింద స్టాటిస్టికల్ డేటా ఇస్తే ఘోరం ఏంటంటే, నేను కూడా ఎక్స్పెక్ట్ చేయలే వాస్తవంగా చెప్పాలంటే, 35% వేకెన్సీస్ ఉన్నాయట దేశం మొత్తంలో ఇన్స్టిట్యూషన్లో. అది వాళ్ళు ఇచ్చింది దాంట్లో, మిగతానే తీయలే. కొన్నిట్లలో 60%. ఇక హైయెస్ట్ ఏం జరిగినా ఇప్పుడు మీ అయ్యా జాగిరా అని తిరిగిపోతుండగా పెద్ద మనిషి ఒక ఆయన సినిమా యాక్టర్ గిట్ల అని కూడా తిరుగుతూ అంటాడు పవన్ కళ్యాణ్ అంటేనే. గాయన స్టేట్ లో 60%, దాదాపు 68% వాళ్ళ దగ్గర ఉన్నటువంటి నేషనల్ లెవెల్ ఇన్స్టిట్యూషన్ లో వేకెన్సీస్ ఉన్నాయట. అవి మాట్లాడమంటే శాతం కాదు. వీడికి వచ్చి ఓ మిసాల్ తిప్పుడు, తొడలు తిప్పుడు, బూత్ పురాణం పెట్టుడు, గది మాట్లాడుకో, గదే చెప్తున్నా. అందుకే శనివారం ఆదివారం మీకు ఏం పని రైడ్ అన్నది అటువంటి వాటికే. మీరు అక్కడ పోయి దానికి స్పెషల్ స్టేటస్ అన్నారు కదా, గది చూసుకోరని చెప్పేటందుకే ఈ మాటలు మాట్లాడినాం. ఇప్పుడు నేషనల్ లెవెల్లో చూస్తేనేమో వాళ్ళు విద్యను కథం పట్టించారు, 2% కూడా ఇస్తలేరు వాళ్ళు. మనోడు ఏం చేసిండు? 15% పెడతా అన్నాడు. ఏం సార్ అంతే కదా, 15% బడ్జెట్ లో పెడతా అన్నాడు. ఎంత పెట్టిండు? 8%. అది జీతాలకే. హైయర్ ఎడ్యుకేషన్ కు 2% ఏం కాదు, అది కూడా జీతాలకే, ఉన్నదాని జీతాలకే. విద్యను కంప్లీట్ గా సర్వనాశనం చేసి పెట్టిరు. ఇప్పుడు కమిటీలు వేసుడే ఇల్లు. కమిటీలు ఇంతకుముందు కొటారి కమిషన్ వేసిరు, వాళ్ళు 20% అన్నారు. వాళ్ళు కూడా ఒక్క సంవత్సరం అని ఇచ్చిర్రా ఇప్పటిదాకా? సమైక్య రాష్ట్రంలో ఇయ్యలే, ప్రత్యేక రాష్ట్రంలో కూడా ఇయ్యలే, ఇప్పుడు మన తెలంగాణ అయిన తర్వాత కూడా ఇయ్యలే. సో ఈ డేటాలు ఇవన్నీ చెప్పి ఈ ప్రజలను, మన తెలంగాణ ప్రజలను చైతన్యవంతులను చేసి దీని మీద తిరుగుబాటు తీసుకొచ్చి ఒక రెవల్యూషన్, ఎడ్యుకేషన్ రెవల్యూషన్ రావాల్సిన అవసరం ఉన్నది తెలంగాణలో. హెల్త్ రెవల్యూషన్ రావాల్సిన అవసరం ఉన్నది. ఈ జనానికి, మన జనానికి ఎంత నష్టపోతున్నాం ఏందనేది ప్రతి ఇంట్లో ఇప్పుడు వాళ్ళకు జనానికి ఏమైందంటే ఇది అయ్యే పనేనా అని అంటున్నారు జనాలు. బరాబర్ ఇది కాకుంటే మనకు బతుకులేదని చెప్పి జనానికి చెప్పే ప్రయత్నమే క్రాంతి దళ రూపంలో మేమందరం కలిసి, ఇటువంటి మేధావులందరినీ కలిసి ప్రజల గురించి చేయాలనే ఆలోచన ఉన్నటువంటి వాళ్ళను ఒక పిడికెడు మందితో స్టార్ట్ అవుతున్నాం. ఇప్పటికే చాలా విషయాలలో స్పందిస్తున్నాం, మాట్లాడుతున్నాం. దీని విషయంలో కూడా ఒకరొకరు వాళ్ళ అనుభవాలు ప్రజలకు తీసుకుపోయే విధంగా నేను కూడా మా వాళ్ళకు రిక్వెస్ట్ చేసిన అందరికీ, ఇది మీడియాలో కొంతమంది ఇప్పుడు ఏంటంటే సినిమా యాక్టర్ల బర్త్డేలైనా, సినిమా యాక్టర్ల గురించి మాట్లాడమన్నా, రాజకీయ నాయకుల గురించి మాట్లాడమంటే అది లక్షలలో పోతాయి. మన బతుకుల గురించి మాట్లాడమంటే అన్న వ్యూవర్షిప్ ఉండదు అంటారు. వ్యూవర్షిప్ లేట్ అయినా పర్వాలేదు, కింది దాకా మాత్రం తీసుకుపోవాలి, డేటా చెప్పాలి. లేట్ అయినా పర్వాలేదు, ఇదెందుకన్నా ఎవరి ముందు మీద ఏదైనా స్టేట్మెంట్ ఇయ్యరా, అది పేలుతుంది అని చెప్పని ఈ పేలుడు గిలుడు. కానీ ఒక మంచి పరిణామం తెలంగాణలో ఏం జరుగుతుందంటే, కార్పొరేట్ల చేతులు ఉన్నటువంటి మీడియా సంస్థలు పోటీగా డిజిటల్ మీడియా ఏంటంటే ఒక వజ్రాల చేతులలో డిజిటల్ మీడియా రూపంలో బయటికి వస్తున్నది. అది రఘు కావచ్చు, సీను కావచ్చు,
మా దీపక్ అసంటోలు కావచ్చు, నరేష్లు కావచ్చు, ఇట్లా చాలా మంది. నేను చాలా గర్వంగా చెప్పుకోదలుచుకున్నా. ఇవి రావు. ఇప్పుడు ఒక్కడన్నా పెద్ద ఛానల్ ఉన్నదా? ఇక్కడ ఎంత పెద్ద సమస్య ఉందా? ఏ ఛానల్ పెద్దది? TV9 ఉందా? ABN ఉందా? ABN అనే బూతులు మాట్లాడితే పాపం వేస్తున్నాడు ఆయన. కానీ ఇంకెవరు ఉన్నారా? TV5 ఉన్నదా? NTV ఉన్నదా? నేను వాళ్ళ యాజమాన్యాలు, ఎందుకంటే వీళ్ళకి అందరికి అడ్వర్టైజ్మెంట్లు వస్తాయి. వీళ్ళకి రావని కాదు, వీళ్ళ దగ్గరికి అడ్వర్టైజ్మెంట్ల గురించి వస్తలేరని కాదు, కానీ వీళ్ళు తీసుకుంటలేరు. క్షేత్ర స్థాయిలో వీళ్ళకి కూడా వస్తాయి. ఇక అవుతాయి, ఇవే పెద్ద ఛానల్ అవుతాయి. మొన్న నా ముంగట్నే మా రావుకో 4 ఫోన్లు వచ్చినాయి. అన్న రియల్ ఎస్టేట్ కంపెనీ ఉన్నదే, అడ్వర్టైజ్మెంట్ బాగా పైసలు ఇస్తే వేస్తావా అని. అరే నా పాలసీ నేను దానికి వ్యతిరేకంగా ఉన్నా, నేను ఎట్లా అడ్వర్టైజ్మెంట్ వేస్తా అని చెప్పని అన్నాడు. నేను వేయాలన్నాడు పాలసీ. మేము TNN అప్పుడు అట్లనే చేసినాం. కానీ మాకేమో ఒకటే మాకు ఓవర్ మీద పడ్డాయి. 100 మందికి జీతాలయ్యాయి. ఒకటారు ఉండా కొట్లాడి అప్పుల పాలయ్యి ఆఖరికి అది ఓ స్టేజ్ లో పక్క పెట్టినా కానీ ఇయ్యాల అంత పైసలు అవసరం లేదు. కానీ అయినా కానీ వాళ్ళు ఆడ తింటురో ఏం చేస్తారో తెలియదు. కానీ ప్రజల మాటలు మాత్రం జనానికి మాత్రం తీసుకోబోతున్నారు. ఇలా మీడియాలు కూడా, ఎందుకంటే ఇప్పుడు అడ్వర్టైజ్మెంట్లు, కాలేజీలో అడ్వర్టైజ్మెంట్ ఏముంటది? తలా 2 లక్షలు ఇస్తా అంటే సప్పే ఊకోవాలి. వీళ్ళు 2 లక్షలు ఇచ్చారు కాదు నాయన, మీరు 20 లక్షలు ఇచ్చినా మేము వేయం. ఈ మీడియా ఉన్నది, ఇలా జనానికి తీసుకుపోయే మీడియా ఉన్నది. ఇన్ని రోజులు లెక్క ఇప్పుడు లేదు. అందుకనే ఈ మీడియాను ఇప్పుడు మనోళ్ళు కూడా ఎవరు వాస్తవాలు చూపిస్తే వాళ్ళయ్యే చూడండి. మీ జీవితాలకు వాటిని కంపేర్ చేసుకోండి. కంపేర్ చేసుకొని ఇది వాస్తవమా కాదా అని. ఇగో వీళ్ళు మొత్తం పొద్దున్న లేస కొట్లాడుతున్నారు. ఇక వెంకటేష్ నిన్న సాయంత్రం కూడా ఆ చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ లో వాడేసిర్ర నన్ను మెసేజ్ చూసే వరకు ఆలస్యమైంది, ఫోన్ చేస్తే అప్పుడే బయటకు వచ్చిందట. వీళ్ళకు కూడా అదే మాటలు చెప్పిరు. మేము రాగానే సంవత్సరం లోపల 2 లక్షల ఉద్యోగాలు ఇస్తారని చెప్పని. ఇప్పుడు మళ్ళీ కొత్త పంచాయతీ 5,000 కానిస్టేబుల్. ఆయన డీజీపీ చెప్తాడు 19,000 వేకెన్సీలు ఉన్నాయని. ఈయనేమో 5,000 ఇచ్చారు. మరి మిగతా ఏం చేసుకుంటావు? రాసేటోళ్ళు ఎంత? 15 లక్షలా? 15 లక్షలు ఆస్పిరెంట్స్ ఉంటే వాళ్ళకి ఇచ్చే ఉద్యోగాలు అవి. రెక్కాడితే డొక్కాడని కుటుంబాలకు వెళ్ళి కిందికే వచ్చి ఇట్లా కొట్లాడుతున్న వాళ్ళందరూ, వీళ్ళందరూ ఏంటంటే ఒక దారి లేక ఉన్నారు. వాళ్ళందరికీ ఇవాళ ప్రతి అంశాన్ని తీసుకొని తెలంగాణ వాళ్ళ ప్రధానమైన అంశాన్ని విద్య, దాని చుట్టే ఎవరు మాట్లాడినా కానీ దయచేసి విద్య చుట్టూ ఈ చర్చ తీసుకుపోయి జర వ్యక్తిగత దూషణల కాడికి పోకుండా ఫ్యాక్ట్స్, వాస్తవాలు ఏమున్నాయో ఆ వాస్తవాలు జనానికి తీసుకుపోదాం. ఇవాళ కాకపోతే రేపు, ఈడైనకపోతే మేము ఊర్లలో కూడా పోయి చెప్తాం. ఇది కూడా చెప్తున్నా, బరాబర్ చెప్తాం, బరాబర్ క్షేత్రస్థాయిలో పోతాం.